మన కలెక్షన్ ఆఫ్ గన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ నేను రాయాలనుకుంటున్న కథలో హీరోయే విలన్, విలనే హీరో. వావ్, అదిరిపోయింది. అర్జెంటుగా దీన్ని కథలో రాసేద్దాం. రైటర్స్ బ్లాక్ కూడా రావట్లేదు ఏంటో. అరే రైటర్స్ బ్లాక్ కూడా రాలేదురా, ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అరే ఫస్ట్ టైం రా, రైటర్స్ బ్లాక్ కూడా రాకుండా మంచి కథ రాస్తున్నాను రా, ప్లీజ్ రా, లైట్ లేండి రా. అమ్మయ్య సార్, సార్ ఏంటి సార్ మీరు వచ్చారు? నేను ఇలా పక్క మాస్ కథ రాసుకుంటుంటే మీరు ప్రత్యక్షం అయిపోయారండి సార్. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా. అంటే అదే సార్ ఇన్స్పిరేషన్ సార్. ఎవరికి ఇన్స్పిరేషన్? అందరి దగ్గర నుంచి నేనే ఇన్స్పైర్ అవుతాను సార్. సార్ ప్లీజ్. అంటే అందరి దగ్గర నుంచి దొబ్బేద్దామని? దొబ్బేయడం అని ఏముంది సార్, ఇప్పుడు చాలా కథలు చాలా మంది చూసి అందులోంచి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటాం కదా సార్. అదే అప్రోచ్ వాడుతున్నాను సార్. అంతే. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? హరీష్ శంకర్ గారు. ఏంటి మీరు? లైక్ ఇట్, లైక్ ఇట్. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్. వెల్కమ్ టు అవర్ షో హిట్ టీవీ ప్రెజెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష. సో మన షో కాన్సెప్ట్ ఏంటంటే సార్, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. సీరియస్ హీరో అనుకుంటాను, కామెడీ అనుకుంటున్నా. కామెడీ కాదు సార్, నిజంగా హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మీరు ఏమంటారు సార్ దాని గురించి? తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తాను అప్పుడు అనుకోలేదు, బట్ నేను పోవాలని చూస్తున్నాను. ఓకే. సో ఎనీవేస్, నేను హీరో అవుదాం అనుకున్నాక నాకు ఎలాగెవరు కథలు రాయరు కాబట్టి ఇలా మీలాంటి సెలబ్రిటీస్ 10 మందిని పిలిచి వాళ్ళ లైఫ్ స్టోరీని ఒక సినిమా స్టోరీలో తెలుసుకుని అందులోంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లన్నీ ఇన్స్పైర్ చేద్దాం. కన్విన్సింగ్ ఉంది. గుడ్ కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ ఉంది సార్, కంటెంట్ మాత్రం కన్విన్సింగ్ ఉంటుంది. సో బేసిక్గా నేను ఏంటంటే సార్, మన షోకి వచ్చే సెలబ్రిటీస్ అందరికీ ఇంట్రడక్షన్ రాస్తాను సార్. కాకపోతే వాళ్ళు ముందు వెనక వచ్చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్గా చెప్పడానికి అవ్వట్లేదు అనమాట. మీరు ఇవాళ వచ్చేసారు కాబట్టి మీ ఎదురుగుండా మిమ్మల్ని కూర్చోబెట్టి రాస్తాను సార్ ఒక ఇంట్రడక్షన్. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు కొట్టే దెబ్బ, డీజేలో అగ్రహారం మొత్తం రీసౌండ్ రావాలన్నా, ఒక సింపుల్ పోలీస్ ఆఫీసర్తో ఘాటైన మిరపకాయ లాంటి మాస్ డైలాగులు చెప్పించాలన్నా, గబ్బర్ సింగ్ అయినా గద్దలకొండ గణేష్ నుంచి అయినా వచ్చే మాట తోటలాగా ఉండాలన్నా ఒక ఊర మాస్ డైరెక్టర్ కావాలి. రామయ్య వస్తావయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్తో 1000 వోల్ట్స్ సాలిడ్ షాక్ ఇచ్చి రికార్డ్స్ అన్నింటినీ అంతాక్షరి ఆడుకునే మాస్ మూవీ మేకర్ హరీష్ శంకర్ గారికి వెల్కమ్. ఎలా ఇచ్చేసారు? నిజంగా నువ్వు చెప్పిన తర్వాత నేను ఇన్ని సినిమాలు తీసినా అనిపించింది. మళ్ళీ ఒక రీక్యాప్ అయింది. థ్యాంక్స్. స్టార్ట్ చేసే ముందు సార్, అసలు మీ లైఫ్ స్టోరీ జానర్ ఏంటి సార్? భయంకరమైన డ్రామా ఎక్కువ ఉంటుంది లైఫ్ స్టోరీ. డ్రామాటిక్ లవ్ స్టోరీ అని రాసుకోమంటారా? లవ్ స్టోరీ అని చెప్పలేగా నేను. అంటే ఉంటాయి కదా సార్ లోపలికి వెళ్ళే కష్టం. లవర్స్ స్టోరీ. ఓకే. ఓపెన్ చేస్తే మా డైరెక్టర్ అయిన హీరో గారు ఎక్కడ పుట్టారు? ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో. ఎండాకాలం డ్రామా అని ఎందుకన్నానంటే మా మదర్కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాక కార్లో తీసుకెళ్తే కారు మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అక్కడ స్టార్ట్ అయింది డ్రామా. ఫస్ట్ భూమి మీద ఎంటర్ అవుతే డ్రామా స్టార్ట్ అయింది. సో కార్ బ్రేక్ డౌన్ అయిపోతే ఆ రోజులో అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి హాస్పిటల్కి. సో మొత్తం కింద మీద పడి అలా చేసి మొత్తానికి ఏదో లారీ వస్తే లారీని ఆపేసి మా తాతయ్య వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకెళ్ళారు. సో మధ్యాహ్నం 1:45కి పుట్టా. యాక్చువల్గా చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు, ఇంకా కష్టం అనుకున్నారు. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆ రోజులో ఏదో చెప్పారు, బిడ్డ అడ్డం తిరిగింది అలా. సో మా అమ్మ, అరే చాలా కష్టపడ్డాను రా నీ డెలివరీ అప్పుడు అన్నప్పుడు మా అమ్మకి ఏదైనా నేను చెప్పినా, ఇంట్లో ఏదైనా మాట్లాడినా, అమ్మ మీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి మీరు చెప్పింది వినాలి అని అంటారు, నేను పుట్టక ముందే అడ్డం తిరిగాను, ఇంకా మళ్ళీ మీరు పుట్టిన తర్వాత క్వశ్చన్ వేస్తారంటే. ఇది హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నో డౌట్. ఫైర్. చిన్నప్పుడు మా డైరెక్టర్ గారు దువ్వాడ జగన్నాథన్ లా క్లాసా లేక గబ్బర్ సింగ్ లాగా మాసా? బాగా క్లాసు. అవునా? క్లాసు. ఆ క్లాసు బోర్ కొట్టే ఇటు రావాల్సి. అంటే మా ఫాదర్ టీచరు, సో సేమ్ స్కూల్. సో పొద్దున్నే ఫాదర్తో పాటు స్కూల్కి వెళ్ళడం, ఫాదర్తో పాటు రావడం. సో 24 hours మానిటరింగ్. ఇలా అమ్మాయిని చూసే లోపు మా ఫాదర్ చూసేవాడు. ఫ్యాన్ చేస్తే ఇక్కడ ఉండేవారు. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే నాకు లైఫ్లో అదే ప్లస్ అయింది. మా నాన్నగారు 24 hours పుస్తకాలు చదివించి, నావల్స్ అని అయ్యని అయ్యని. సో తెలుగు లిటరేచర్ చిన్నప్పటి నుంచి అలవాటు. గ్రిప్పులే అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే. బిహెచ్ఎల్ ఎంటైర్ స్కూలింగ్ హ్యాపెండ్ ఇన్ బిహెచ్ఎల్. సో స్కూల్ డుమ్మ కొట్టడానికి ఇంట్లో వాళ్ళకి మా డైరెక్టర్ గారు ఇచ్చిన బెస్ట్ నరేషన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ వేరే జాబ్ లో ఉండి స్కూల్కి వెళ్ళి డుమ్మ కొడితే ఎక్కడికి వెళ్ళి తెలియదు. అవును. నేను అక్కడ ఫస్ట్ మా ఫాదర్ గంటకోసారి వచ్చి ఉన్నాడా లేదా అని చూస్తుంటే
ఇంకా డుమ్మా కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే కాలేజ్లో భయంకరం అంటే ఇంకా ఆ 10th క్లాస్ వరకు అప్పుడు దాకా ఇలా రెస్ట్రిక్టెడ్ గా ఉన్న తర్వాత 10th క్లాస్ కి డోర్ బుల్ ఫైట్లలో గేట్ అప్పగానే బుల్ దూకుతూ చూసారు, అలా దూకే అనమాట. నా 3 years ఆఫ్ డిగ్రీలో 38 days వెళ్ళా, 3 ఏళ్ళకి కలిపి 38 రోజులు వెళ్ళా. 3 సంవత్సరాలు కలిపి ఆ 38 రోజులు కూడా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి స్కిట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, రిహార్సల్స్, యాన్యువల్ డే. సో యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఓకే రా మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డే కలుద్దాం. ఎంజాయ్ లాట్ సార్ అని చెప్పి స్కూల్లో ఇదంతా అప్రెస్ చేసి ఉన్నట్టు ఫీల్ అయ్యారు కదా. ఒక్కసారి అలా ఓపెన్ చేయగానే కాలేజ్ నుంచి స్టార్ట్ అయిందా యువర్ లవ్ ఫర్ సినిమా, ఆర్ డిడ్ యూ లైక్ అంటే స్కూలింగ్ ఫాదర్ ఇస్ మూవీ బఫ్ అండి బేసిక్ గా. ఎవ్రీథింగ్ ఫర్ మై ఫాదర్. మై ఫాదర్ ఇస్ మూవీ బఫ్. సో ప్రతి సినిమాకైనా నన్ను తీసుకెళ్లేవాడు, ఓకే కంపెనీ కోసం నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కువ హిందీ సినిమాలకి, తెలుగు సినిమా అయితే అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళు, హిందీ సినిమా అయితే మా అమ్మ పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కాదు. సో నన్ను తీసుకెళ్లేవాళ్ళు కంపెనీకి. ఓకే సో హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్, హీ వాంట్స్ టు సే దట్ చూడు అంతా ఎలా ఉంటాడు, ఆ డైలాగ్ చూడు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడు, అసలు హైట్ చూడు, ఆయన చెప్పడానికి ఒక అవుట్లెట్ ఉండేది. నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని, ఇంట్రెస్ట్ చూపించేవాడిని. 9th క్లాస్ లో ఐ గాట్ ద క్లారిటీ. సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నా అర్థమైపోయింది. హీరో అవుదాం అనుకున్నారా? హీరో అని ఎప్పుడు లేదు, కానీ నేను BHL లో ఎక్కువ థియేటర్ చేశాను. థియేటర్ చాలా అసలు అడిక్షన్ అనమాట. అంటే ఇంకా కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కువ రోజులు 38 days కాలేజ్కి వెళ్ళిన రీజన్ థియేటర్. సో నా ఏజ్ మేబీ 14, 15, 16 teens లో, ఆ టైంలో కొడుకు క్యారెక్టర్లు అలాంటివి ఉంటే చేసేవాడిని. ప్రతి దాంట్లో అలాంటి క్యారెక్టర్స్ ఉండవు. సో అప్పుడు ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఎక్కువ చేసేవాడిని. సో డైరెక్టర్ ఒకసారి మొత్తం రిహార్సల్ డైరెక్షన్ చేసిన తర్వాత డైలీ వాళ్ళతో రిహార్సల్ నేర్పించేవాడిని. సో దట్స్ హౌ గాట్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, మరి ఇలాంటి అంబియన్స్, ఇలాంటి అట్మాస్ఫియర్ లో మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా ఎక్కడ తూ అనే లోపే తూ అనే లోపే అంటే సార్ స్కూల్లో ఏదో ఒక స్టోరీ ఉంటుంది. 8th, 9th క్లాస్ లో ఫస్ట్ టైం ఎండమూరి వెన్నెల ఆడపిల్ల అనే నవల బుక్. మా మామయ్య కూతురు లక్ష్మి నాకంటే పెద్ద ఆవిడ. సో తను నాకు ఫస్ట్ ఆ బుక్ ఇచ్చింది. ఓకే, నాకు సమ్మర్లో సన్ ఎలర్జీ ఉండేది. ఒక గంట బయటకు వెళ్తే ముక్కు నుంచి బ్లడ్ వచ్చేది. నాకేం పెద్ద పెయిన్ ఉండేది కాదు, కానీ ఆ బ్లడ్ చూసి మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోయాడు. సో అలాగే సమ్మర్ వచ్చేసరికి నా చుట్టూ జనం చేరి నాకు స్నాక్స్ పెడతా, ఫుడ్ పెడతా, పుస్తకాలు ఇస్తా. అది అప్పట్లో VCR తెచ్చేవాళ్ళు, క్యాసెట్ నన్ను బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అప్పుడు నవల్స్ చదివా. నవల్స్ చదివినప్పుడు డెఫినెట్ అప్పుడే టీన్స్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అప్పుడు ఏముంటుంది వయసులో ఉన్న గాడిద టైప్లో ఏ అమ్మాయి చూసినా వెన్నెల ఆడపిల్లే, సమ్మర్లో కూడా వెన్నెల ఆడపిల్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.